బెడ్రూమ్ ఎందుకు పెద్దగా, చిన్నగా చెయ్యాలి? అందరికీ నమస్కారం. నేను మీ సంతోష్ కుమార్. బెడ్రూమ్స్ ఒక రూమ్ పెద్దగా ఎందుకు జేయాలి? ఒక రూమ్ చిన్నగా ఎందుకు జేయాలి? అనే దాని గురించి చూస్తే, ఇక్కడ ఇది ఒక ఇల్లు అనుకుంటే, మనం ఈ విధంగా రూమ్స్ అనేది డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. అది ఎందుకు అనేది ఇక్కడ మనం చూద్దాం. సో, ఇక్కడ మనం చూస్తే ఒక్కొక్క రూమ్‌కి ఈ విధంగా తీసుకొని, ఇంకొక రూమ్ ఈ విధంగా తీసుకోవడము. ఇంకా ఇట్లా ఎగ్జాంపుల్ అనుకుంటే, ఈ విధంగా ఎందుకు తీసుకుంటాము అనేది ఫస్ట్ మనం చూస్తే, ఈ సెంటర్ లైన్ ఇంటికి సంబంధించిన సెంటర్ లైన్ ఏదైతే ఉంటుందో, ఆ సెంటర్ లైన్ మీద గోడ రాకుండా చేయాలి అనే దాని గురించి ఇక్కడ మనం గోడ అనేది ఏర్పాటు చెయ్యము. ఇది ఇక్కడ ఈక్వల్‌గా డివైడ్ చేస్తే ఇట్లా రూమ్ అయితది. ఇది ఈక్వల్‌గా మంచి 2 ఒక తిరుగుంటది అని మనం భావిస్తూ ఉంటాము. అందరికీ ఇప్పుడు కట్టిన ఇండ్లన్నీ గూడా ఇదే విధంగా ఉండడం అనేది మనం గమనిస్తాం. ఇప్పుడు రీసెంట్ ఒక 10 ఇయర్స్ నుండి ఇదే విధంగా ఈక్వల్‌గా డివైడ్ చేసి, ఒక రూమ్ పెద్దగుండాలి, ఒక రూమ్ చిన్నగుండాలి, ఒక 6 ఇంచుల డిఫరెన్స్ తోటి, 2 ఇంచులు, ఒక పావించు తోటి గూడా డిఫరెంట్ పెట్టినాం గదా అంటున్నారు. కానీ అది ఎట్టి పరిస్థితిలో అది రాంగు. మినిమమ్ అయినా అది ఎంత వరకు ఉంది, ఇంటి వెడల్పు ఎంత ఉంది, దాన్ని బట్టి మనం డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఒక గోడ నిర్ణయం చేయాలి అంటే, మనం ఆ ఇంటికి సంబంధించిన పొడవు వెడల్పుల క్యాలిక్యులేషన్ తీసుకున్న తర్వాత, మనం గోడలెక్కడ పెట్టాలి అనేది మనం నిర్ణయం చేస్తాము. అది ఊరికే ఎక్కడొస్తుంది అని చెప్పడం కష్టము. ఇది గమనించండి. అదే విధంగా ఇప్పుడు మనము ఈక్వల్‌గా ఎందుకు చేయవద్దు అన్నప్పుడు, ఆ సెంటర్ లైన్ మనకి ఏదైతే సెంటర్ లైన్ ఎక్కడైతే ఉంటుందో, ఆ సెంటర్ లైన్ మీద గోడ రావద్దు కాబట్టి, మనం ఒక రూమ్ పెద్దగా, ఒక రూమ్ చిన్నగా చేస్తాము. మళ్ళా ఇంకో డౌట్ ఇందులోనే మళ్ళీ డౌట్ రైజ్ అయితది. మళ్ళా మాది చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ పెద్దగుంది సార్. మాస్టర్ బెడ్‌రూమ్ చిన్నగుంది. ఆ విధంగా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు సార్. ఏదైనా సరే. మనకు ఒకటి రూమ్ పెద్ద, ఒక రూమ్ చిన్నగా ఎందుకంటే ఆ లైన్ మీద రాకుండా మనం డివైడ్ చేస్తున్నాం కాబట్టి చేసుకోవచ్చు. కానీ అందరేందంటే మాస్టర్ బెడ్‌రూమ్ ఎందుకు పెద్దగా, చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ ఎందుకు చిన్నగా చేస్తున్నారు అంటే, మాస్టర్ బెడ్‌రూమ్‌లో అంటే మేజర్‌గా పెద్దవాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి పెద్ద రూమ్ ఉంటే మంచిది. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి చిన్నగున్నా సరిపోతది. మాస్టర్ బెడ్‌రూమ్ ఏందంటే వాళ్ళకు సంబంధించిన ఐటెమ్స్ గాని, వాళ్ళ ఉంటందుకు వర్క్ పరంగా ఏదైనా ఉంటందుకు పెద్దగుండాలి కాబట్టి, ఆ రూమ్ పెద్దగా చేసి, ఈ రూమ్ చిన్నగా చేయడం జరుగుతుంది. అందులో అంతరార్థం ఏంటిది అంటే, ఆ సెంటర్ లైన్ మీద రావద్దు అనే కండిషన్ తోటి గోడ జరిపి పెట్టడం అనేది జరుగుతుంది. గమనించండి. ఎందుకు అంటే, ఆ సెంట్రల్ లైన్ మీద రాకుండా చేయడం జరుగుతుంది. అందరేమో ఒక రూమ్ ఒక 6 ఇంచులు పెట్టండి, ఒక ఇంచు పెద్దగా పెట్టండి సరిపోతది అని అంటారు. అది రాంగ్. ఎంత పెట్టాలి అనే దాని మీద చూస్తే, మన వెడల్పు, పొడవు, పొడవు, ఇంటి వెడల్పు క్యాలిక్యులేషన్ బట్టి చెప్పడానికి అవుతుంది. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మీరు ఇంకా దీనికి సంబంధించి ఏమన్నా డౌట్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను దానికి సంబంధించిన వీడియో అయినా చేయడం జరుగుతుంది. లేదా మీ ఇంటి ప్లాన్ ఇప్పుడు మీరు ఏదైనా ప్లాన్ ఉంటే ఆ ప్లాన్ నాకు వాట్సాప్‌లో పంపిస్తే దాంట్లో మీకు ఏమేమి డౌట్ ఉన్నా నేను క్లారిఫికేషన్ చేయడం జరుగుతుంది. మీరు మన ఛానల్‌ని సపోర్ట్ చేసి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు అని నేను భావిస్తున్నాను. నేను మీ సంతోష్ కుమార్. ఇంకా సబ్స్క్రైబ్ చేయనోళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. నేను మీ సంతోష్ కుమార్. థాంక్ యూ.